Namaskaram. This is Dr. R.B. Sudha. Thank you for visiting. If you like the video, please do subscribe and comment also and share. Thank you. ఇప్పుడు మనం మాట్లాడబోయేది నక్షత్రాల గురించి అన్నమాట. అందరికీ తెలుసు 27 నక్షత్రాలు ఉంటాయి. ఒక్కొక్క నక్షత్రాన్ని మనం ఏంటంటే 4 పాదాల కింద విభజించున్నారన్నమాట. సో మొత్తం 360 డిగ్రీస్ అంటే జోడియాక్ హారోస్కోప్లో మనకి 108 పాదాలు ఉన్నాయి, 27 నక్షత్రాలు ఉన్నాయి అన్నమాట. కానీ మనం ఇప్పుడు మాట్లాడబోయేది ఏంటంటే ఏ తారాబలం గురించి మాట్లాడబోతున్నాం అనమాట. సో ఫస్ట్ ఏంటంటే 9 కింద ఒకటి తీసుకున్నాం, అంటే మనకి తెలుసు 9 ప్లానెట్స్ ఉన్నాయి. ఒక్క నక్షత్రం ఒక్కొక్క అధిపతి ఉంటారనమాట, అంటే గ్రహ అధిపతి అని ఉంటారు. అది 9 ప్లానెట్స్ ఉన్నాయి. సో 27 డివైడెడ్ బై 9 3. సో ఒక్కొక్క ప్లానెట్కి 3 నక్షత్రాలు ఉంటాయి అన్నమాట. సో అలాగే ఏంటంటే ఫస్ట్ మనం పుట్టినదేమో జన్మ అంటాము, నెక్స్ట్ వచ్చేది రెండోది వచ్చేది సంపత్తు, మూడోది వచ్చేది విపత్ అంటారు, నాలుగోది వచ్చేదేమో క్షేమతార, ఐదోది వచ్చేది ఏంటంటే ప్రత్యక్ తార అంటారు, ఆరోది ఏంటంటే సాధన తార, ఏడోది ఏంటంటే నైదిన తార, ఎనిమిదోది ఏంటంటే మిత్రతార, తొమ్మిదోది ఏంటంటే పరమమిత్ర తార అంటారనమాట. ఇలాగే మనం తారాబలం అనేది మనం క్యాల్కులేట్ చేస్తాం ఒకళ్ళకి. అంటే అశ్విని నక్షత్రం పుట్టిన వాళ్ళకి మనం చూద్దాం ఎలా ఉంటుందో. అశ్విని తర్వాత మనకి భరణి అవుతుంది. భరణి ఏంటంటే అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి సంపత్తార అవుతుంది, అంటే ఏంటంటే కలిసి వస్తుంది. అలాగే భరణి తర్వాత మనకి కృతిక అవుతుంది. కృతికా నక్షత్రం 3వ తార అయింది అశ్విని వాళ్ళకి, అదేంటంటే విపత్తార అవుతుంది అనమాట. సో అంత పనికిరాదు అని అర్థం. తర్వాత వచ్చేది మనకి కృతికా తర్వాత రోహిణి. రోహిణి అనేది క్షేమతార, అది వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి అని చెప్పడానికి అనమాట. ఐదోది మనం చేసామంటే మృగశిర నక్షత్రం. మృగశిర నక్షత్రం ఏంటంటే వీళ్ళకి ప్రత్యక్ తార అవుతుంది, అంత పడదు అని లెక్క అనమాట. ఆరుద్ర నక్షత్రం మనకి 6వ నక్షత్రం అవుతుంది. ఆరుద్ర నక్షత్రం వీళ్ళకి సాధన తార అవుతుంది, చాలా బాగుంటుంది. ఈ నక్షత్రంలో మనం మూతాలు పెడితే అశ్విని నక్షత్రం వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పచ్చు, అంటే సాధన తార. తర్వాత 7వ నక్షత్రం మనకి ఏంటంటే పునర్వసు నక్షత్రం. పునర్వసు నక్షత్రం అశ్వినిలో పుట్టిన వాళ్ళకి అంత పనికి రాదు, ఎందుకంటే ప్రత్యక్ తార అయింది, అంటే ఏంటంటే అడ్డంగాలు వస్తాయి అని చెప్పడానికి అనమాట. అదేమో పనికిరాదు కనుక మనం ఎక్కువ ముహూర్తాలు దాంట్లో అశ్విని నక్షత్రం వాళ్ళకి ముహూర్తాలు కానీ తారాబలం కూడా కొంచెం తక్కువ ఉందని చెప్తాం అనమాట. 8వది వచ్చేది మనకి పుష్యమి నక్షత్రం. పుష్యమి నక్షత్రం వీళ్ళకి ఏంటంటే మిత్రతార అవుతుంది. మిత్రతార కనుక వీళ్ళకి పనికి వస్తుందన్నమాట. అలాగే మనకి నెక్స్ట్ ఏంటంటే ఆశ్లేష నక్షత్రం, 9వ నక్షత్రం. ఆశ్లేష నక్షత్రం అశ్వినిలో పుట్టిన వాళ్ళకి చాలా కలిసి వస్తుంది అని చెప్పాలి, ఎందుకంటే పరమిత్ర తార అన్నమాట. సో ఇలాగా విభజించున్నారు. మనం ఇప్పుడు నక్షత్ర అధిపతుల గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడైనా సరే మనకి అశ్విని నక్షత్రంలో మనం మొదలెడతాము. అశ్విని నక్షత్రం అధిపతి ఏంటమ్మా కేతు గ్రహం అయింది. అలాగే భరణి నక్షత్రమేమో శుక్రుడయ్యాడు. అలాగే కృతికా నక్షత్రం ఏమో సూర్యుడయ్యాడు. తర్వాత రోహిణి నక్షత్రం చంద్రుడు అయ్యాడు. తర్వాత మృగశిర నక్షత్రం మనకి కుజుడయ్యారు. తర్వాత ఆరుద్ర నక్షత్రం రాహు అయ్యారు. తర్వాత పునర్వసు నక్షత్రం మనకి గురు అయ్యారు. తర్వాత పుష్యమి నక్షత్రం మనకి శని భగవానుడు అయ్యారు. తర్వాత ఆశ్లేష నక్షత్రం బుధుడయ్యాడు. సో మనకి 9 వచ్చేసాయి ఇందులో. చూడండి, అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. సో 9 నక్షత్రాలు అన్నమాట. సో 9 గ్రహాలు అధిపతులు. సో మిగతా 27 నక్షత్రాలు కూడా దీంట్లోనే వస్తాయి, అంటే ఈ సబ్సెట్లోనే వస్తాయి అన్నమాట. సో ముహూర్తాలు జనరల్గా ఇలాగే పెడతామన్నమాట మనం. అలాగే తారాబలం అనేది చూసి, ఎందుకంటే మంచి కార్యక్రమం మొదలెట్టినప్పుడు ఎవరి తారాబలం వాళ్ళు చూసి మనం చెప్తాము. అలాగే మీకు జాతకం పరిశీలించుకోవాలి అంటే తప్పక కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే నా వెబ్సైట్ కూడా ఉంది, www.pushkala.com. ఇదేంటంటే డిస్క్రిప్షన్లో ఉంది, కింద మీరు చూసుకోవచ్చు. లేకపోతే rbsudha.com అని ఉంటుంది, దాంట్లో సంప్రదిస్తే కనుక తప్పక మీకు సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ముహూర్తం పెట్టాలన్నా లేకపోతే
ఏదైనా కార్యక్రమం బిజినెస్ ఈవెంట్స్ ఉన్నాయి, దానికి కూడా మంచి టైం చూడాలన్నా, అలాగే హారోస్కోప్ చూడాలన్నా కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్తాము. అలాగే అపాయింట్మెంట్ ఎలా సెట్ చేసుకోవాలి, ఎప్పుడు సెట్ చేసుకోవాలి, ఏ టైంలో అవైలబుల్ ఉంటానని కూడా చెప్పడం జరుగుతుంది. అదేంటంటే డైరెక్ట్గా వచ్చి కలవచ్చు, అండ్ ఆల్సో ఏంటంటే ఆన్లైన్లో కూడా తీసుకుంటాం అన్నమాట. ఎక్కడున్నా మీరు లోకంలో, అంటే ఈ వరల్డ్లో ఎక్కడున్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ కంట్రీలో ఉన్నా తప్పక సంప్రదించవచ్చు. మనం ఫోన్లోనూ తీసుకుంటాం కన్సల్టేషన్స్, ఆన్లైన్ కన్సల్టేషన్స్ తీసుకుంటాం, అలాగే డైరెక్ట్ కన్సల్టేషన్ కూడా తీసుకుంటాం అనమాట. తప్పక వచ్చి కలవచ్చు. అలాగే తారాబలం ఒకటి కాకుండా మనం ఏమైనా రెమెడియల్ పరిహారాలు చేయాలి అన్నా, అలాగే జెమ్ స్టోన్స్ కావాలన్నా, మంచి జాతిరత్నాలు కావాలన్నా కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదించండి, అన్ని వివరాలు చెప్పబడతాయి.